హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే సినిమా పేరు ప్యాడ్ మ్యాన్. ట్రూ స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీ తీయబడింది. అవును, అరుణాచలం మురగనాథన్ అనే అతని బయోగ్రఫిక్తో ఈ మూవీని తీశారు. ఇండియాలో 12% లేడీస్ మాత్రమే శానిటరీ నాప్కిన్స్ వాడతారు. మిగతా వాళ్ళల్లో చాలామంది క్లాత్ వాడతారు. దీనివల్ల ఎంతోమంది అనారోగ్యం పాలై చనిపోయారు. శానిటరీ ప్యాడ్ల ధరలు ఎక్కువగా ఉండడం వల్లే ఇలా క్లాత్లు వాడుతున్నారు కాబట్టి వాళ్ళకు తక్కువ ధరలో ప్యాడ్ను అందించాలని తాపత్రయపడ్డాడు మురగనాథన్. కానీ అలాంటి ప్యాడ్ని కనిపెట్టే క్రమంలో ఎన్ని పాటలు పడ్డాడు అనేదే ఈ సినిమా. ఇంకా కథలోకి వెళ్తే, లక్ష్మీకాంత్ అనే వ్యక్తి వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి గాయత్రి అనే అమ్మాయితో పెళ్ళవుతుంది. ఆమెను బాగా అర్థం చేసుకొని ప్రేమగా చూసుకుంటాడు. ఎంతలా అంటే, ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయని ఒక టాయ్తో వెజిటేబుల్స్ కట్ చేసే మిషన్ని సొంతంగా తయారు చేసిస్తాడు. ఆమెకు సైకిల్ మీద కూర్చోవడం ఇబ్బంది అవుతుందని ఒక చైర్నే సైకిల్కి వెల్డింగ్ చేస్తాడు. అలా ప్రతి విషయంలోనూ తన వైఫ్కి తోడుగా ఉంటూ తనను సంతోషంగా చూసుకుంటాడు. లక్ష్మీకాంత్కి 3 చెల్లెళ్ళు. పెద్ద చెల్లికి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉంటారు. ఒకరోజు రాఖీ పండగకి చెల్లెలు 3 ఇంటికొచ్చి లక్ష్మీకాంత్కి రాఖీ కడతారు. ఆ రోజంతా ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. సాయంత్రం అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు సడన్గా గాయత్రికి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. ఆచారం ప్రకారం పీరియడ్స్తో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండకూడదు కాబట్టి గాయత్రి భోజనం మధ్యలోనే లేచి బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీకాంత్ ఆచారాన్ని పట్టించుకోకుండా పర్వాలేదు లోపలికి రమ్మని తన వైఫ్ని బలవంతం చేస్తాడు. దాంతో గాయత్రి ఎంబారెస్గా ఫీల్ అయ్యి, మా ఆడవాళ్ళకి ఇవన్నీ అలవాటే, మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా దయచేసి లోపలికి వెళ్ళమని వాళ్ళ ఆయనకి నచ్చజెప్పి పంపిస్తుంది. నెక్స్ట్ డే గాయత్రి ఒక పాత క్లాత్ని దండం మీద ఆరేయడం చూసి అదేంటని అడుగుతాడు. గాయత్రి ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆన్సర్ ఇవ్వకుండానే మాట దాటేస్తుంది. అది ఆమె పీరియడ్స్కి వాడే క్లాత్ అని లక్ష్మీకాంత్ అర్థం చేసుకుంటాడు. నా భార్య ఇలా పాత క్లాత్లను వాడుతుందా అని బాధపడి మెడికల్ షాప్కి వెళ్తాడు. శానిటరీ ప్యాడ్ని కొంటే దాని కాస్ట్ 55 రూపాయలు ఉంటుంది. లక్ష్మీకాంత్ దగ్గర 15 రూపాయలు తక్కువగా ఉండడంతో దారిలో వెళ్లే తన ఫ్రెండ్ బబ్లూని అడిగి తీసుకుంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మీకాంత్ గాయత్రికి ఆ శానిటరీ ప్యాడ్స్ని ఇస్తాడు. భర్త చూపించే కేరింగ్కి సంతోషపడ్డ గాయత్రి ఆ ప్యాడ్స్ ధర చూసి షాక్ అవుతుంది. అంత ఖర్చు పెట్టి ప్యాడ్స్ తేవాల్సిన అవసరం లేదని కోప్పడి అది వాపస్ ఇవ్వమని చెప్తుంది. ఒక్కసారి అమ్మిన వస్తువు రిటర్న్ తీసుకోమని షాప్ వాడు చెప్పేసరికి చేసేదేం లేక లక్ష్మీకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెల్డింగ్ షాప్లో పనిచేసుకుంటున్నప్పుడు అక్కడ ఒక అబ్బాయికి అనుకోకుండా దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతుంటుంది. సమయానికి ఏ క్లాత్ దొరకకపోవడంతో లక్ష్మీకాంత్ ఆ శానిటరీ ప్యాడ్ని అతని గాయానికి కట్టులా కడతాడు. హాస్పిటల్కి తీసుకెళ్లాక డాక్టర్ లక్ష్మీకాంత్ని అప్రిషియేట్ చేస్తాడు. శానిటరీ ప్యాడ్ని కట్టి మంచి పని చేశావు, అదే వేరే ఏ క్లాత్ కట్టున్నా ఆ గాయానికి ఇన్ఫెక్షన్ అయి ఉండేదని చెప్తాడు. ఆ మాటకి లక్ష్మీకాంత్కో డౌట్ వచ్చి డాక్టర్తో డిస్కస్ చేస్తాడు. తన భార్య పీరియడ్స్ టైంలో పాత క్లాత్లను వాడుతుందని చెప్పి దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని డాక్టర్ని అడిగితే, పీరియడ్స్ టైంలో శానిటరీ ప్యాడ్స్ లాంటి హైజీనిక్ క్లాత్లనే వాడాలి, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చి ఫ్యూచర్లో గర్భం రాకుండా పోతుంది. అంతేకాదు ఒక్కోసారి రోగాలు వచ్చి ప్రాణాలు కూడా పోతాయని చెప్తాడు. ఆ మాటలు లక్ష్మీకాంత్ని కదిలిస్తాయి. తన భార్యకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే శానిటరీ ప్యాడ్ వాడాలి, కానీ దాని కాస్ట్ 55 రూపాయలు ఉండడం వల్ల ఆమె వాడనంటుంది. ఒకవేళ ధర తక్కువగా ఉంటే వాడుతుంది కదా అని ఆలోచించి అసలు ఇంత కాస్ట్ ఉండడానికి ఈ ప్యాడ్లో ఏముంది అనుకొని ఒక ప్లేస్కి వెళ్ళి దాన్ని నిప్పతీసి చూస్తాడు. అందులో చిన్న కాటన్ క్లాత్, కొంచెం దూది ఉంటుందంతే. దీన్ని మనమే సొంతంగా ఎందుకు తయారు చేసుకోకూడదు అనుకుంటాడు. వెంటనే ఫ్రెండ్ వాళ్ళ బట్టల షాప్కి వెళ్ళి కొంచెం కాటన్ క్లాత్ని, దూది అమ్మే షాప్లో పిరికెడ్ దూదిని, చెప్పులు కుట్టేవాడి నుండి గ్లూని తీసుకెళ్లి సొంతంగా శానిటరీ ప్యాడ్ని తయారు చేస్తాడు. దాన్ని పొట్లం కట్టి సాయంత్రం ప్రేమగా తీసుకెళ్లి భార్యకి ఇస్తాడు. కానీ అప్పటికే ఆమె పీరియడ్ సైకిల్ అయిపోతుంది. అది విని లక్ష్మీకాంత్ డిసప్పాయింట్ అవ్వడంతో గాయత్రి వాటిని దాచి వచ్చే నెల వాడతానని చెప్తుంది. దాంతో ఆ నెల ఎప్పుడు గడుస్తుందా అని లక్ష్మీకాంత్ ఎదురు చూస్తుంటాడు. రోజులు గడుస్తుంటాయి. అలా ఓ రోజు ఇద్దరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు జెయింట్ వీల్ మీద ఉండగా గాయత్రికి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. లక్ష్మీకాంత్ హుటాహుటిని ఆమెను ఇంటికి తీసుకొస్తాడు. గాయత్రి అతనిచ్చిన శానిటరీ ప్యాడ్స్ని వాడడానికి తీసుకెళ్తుంటే అది చూసి సంబరపడతాడు. నెక్స్ట్ డే గాయత్రి మళ్ళీ పాత క్లాత్లనే దండం మీద ఆరేస్తూ కనిపిస్తుంది. అది చూసిన లక్ష్మీకాంత్ ఆమెపై కోపడతాడు. నేను ఇచ్చిన ప్యాడ్స్ని వాడలేదా అని అడిగితే ఆమె డెల్గా ఆ ప్యాడ్స్ అసలు పనిచేయలేదు. రాత్రంతా లీకేజ్ అవ్వడం వల్ల అర్ధరాత్రి లేచి బట్టలు ఉతుక్కోవాల్సి వచ్చింది. మీరు ఇంక ఈ మ్యాటర్లో తలదోర్చుకోండి ప్లీజ్ అని చెప్తుంది. దాంతో లక్ష్మీకాంత్ అప్సెట్ అయ్యి మళ్ళీ శానిటరీ ప్యాడ్ని తయారు చేయడానికి బయలుదేరతాడు. ఈసారి ఎక్కువ దూద్తో పాటు కవర్ను కూడా యాడ్ చేసి కొత్త రకం ప్యాడ్ని తయారు చేస్తాడు. దాన్ని ట్రై చేయమని గాయత్రిని రిక్వెస్ట్ చేస్తే అందుక ఒప్పుకోదు. ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇంకోసారి లేడీస్ మ్యాటర్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్తుంది. అతను తిరిగి వెళ్ళిపోతుంటే చెల్లెళ్ళు ఎదురుపడి చేతిలో ఉన్న పొట్లమేంటో చూపించమని మారం చేస్తారు. వేరే ఆప్షన్ లేక లక్ష్మీకాంత్ ఆ పొట్లం ఓపెన్ చేసి చూపిస్తాడు. అది చూసిన చెల్లెళ్ళు ఎంబారెస్గా ఫీల్ అయి పారిపోతారు. వీళ్ళంటే చిన్నపిల్లలు కాబట్టి మొహమాటంగా పారిపోయారు. కానీ పెద్ద చెల్లెలు అర్థం చేసుకుంటుందని ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడ అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు చెల్లెలు కూతురు జోబులోంచి ప్యాడ్లను తీసి ఆడుకుంటుంది. చెల్లి కోసం లక్ష్మీకాంత్ తెచ్చిన గిఫ్ట్ చూసి ఆమె అత్తగారి ఫ్యామిలీ మొత్తం నోరెళ్ళబెడతారు. ఆ అవమానంతో చెల్లెలు పుట్టింటికి
ఇంటికొచ్చి వాళ్ళ అమ్మ ముందు అన్నయ్యని నిలదీస్తుంది. ఒక అన్నగా చెల్లెల ఆరోగ్యం బాగుండాలని ప్యాడ్స్ తెచ్చాను, అందులో తప్పేముందని లక్ష్మీకాంత్ వాదిస్తాడు. పెళ్ళైన దగ్గర నుండి లక్ష్మీకాంత్ వింతగా ప్రవర్తిస్తున్నాడని వాళ్ళ అమ్మ తలబాదుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ మాటకి గాయత్రి బాధపడుతుంది. నైట్ నిద్రపోతున్నప్పుడు గాయత్రి అనారోగ్యంతో చనిపోయినట్టు లక్ష్మీకాంత్కి పీడకలొస్తుంది. వెంటనే తేరుకొని తనలో తాను ఆ కళ నిజం కాకుండా ఉండాలంటే ఈ ప్యాడ్ని తొందరగా టెస్ట్ చేయాలనుకుంటాడు. నెక్స్ట్ డే ఒక మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి బయట ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఆ ప్యాడ్లను పంచడానికి ట్రై చేస్తుంటే ఎవరూ తీసుకోరు. ఫైనల్గా అందుకు ఒక అమ్మాయి ఒప్పుకుంటుంది. ప్రతి ప్యాడ్కి ఒక ఫీడ్బ్యాక్ లెటర్ని యాడ్ చేసి ఆ అమ్మాయికి ఇస్తాడు. అప్పుడే లక్ష్మీకాంత్ వాళ్ళ నైబర్స్ అతన్ని గమనిస్తారు. ఇంటికెళ్ళాక గాయత్రి లక్ష్మీకాంత్ని నీకేమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అతని మీద అడుగుతుంది. ఎంత నచ్చజెప్పినా కన్విన్స్ అవ్వదు. ఇంకా లక్ష్మీకాంత్ పంపిన ప్యాడ్స్ని ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరూ వాడడానికి ఇష్టపడరు. ఇలా ముక్కు మొహం తెలియని ప్యాడ్స్ని వాడితే జనంలో ఉన్నప్పుడు సడన్గా లీక్ అయితే ఎలా అని భయపడతారు. దాంతో లక్ష్మీకాంత్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఆ అమ్మాయే అన్ని పేపర్లలో ఫీడ్బ్యాక్ నింపుతుంటుంది. అది చూసిన లక్ష్మీకాంత్కి విషయం అర్థమైపోతుంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే లక్ష్మీకాంత్ నైబర్స్ వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది. అప్పుడే లక్ష్మీకాంత్ ఒక ఐడియా వేస్తాడు. అందరూ నిద్రపోయాక ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన ప్యాడ్స్ని ఇస్తాడు. ఇవి ఎలా పనిచేశాయో పొద్దున్నే ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్తుండగానే ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ అక్కడికి వస్తుంది. ఆ టైంలో లక్ష్మీకాంత్ని అక్కడ చూసి కాలనీలో అందరికీ తెలిసేలా గోల్ గోల్ చేస్తుంది. దాంతో లక్ష్మీకాంత్ వాళ్ళ అమ్మ అవమానంగా ఫీల్ అవుతుంది. తన ఇద్దరు ఆడపిల్లల్ని పెద్ద కూతురు దగ్గరికి పంపించేస్తుంది. గాయత్రి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడితే లక్ష్మీకాంత్ అమ్మను కన్విన్స్ చేయగలుగుతాడు కానీ చెల్లెలు మాత్రం పెద్దక్క దగ్గరే ఉండిపోతారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత లక్ష్మీకాంత్ అన్నీ మర్చిపోయి తన పని తాను చూసుకుంటాడు. ఖాళీ ఉన్నప్పుడల్లా ఫ్యామిలీతోనే గడుపుతుంటాడు. కొన్ని రోజులకి గాయత్రికి మళ్ళీ పీరియడ్ సైకిల్ వస్తుంది. అప్పుడు ఆమె లక్ష్మీకాంత్ తయారు చేసిన కొత్త ప్యాడ్లను ట్రై చేస్తుంది. కానీ కిందటిసారి లాగే లీకేజ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. లక్ష్మీకాంత్తో మీ తృప్తి కోసం వాడాను తప్ప అందులో ఏ మార్పు లేదు, ఇంకా ప్రయత్నం మానేయండి అని చెప్పడంతో లక్ష్మీకాంత్ అప్సెట్ అవుతాడు. నెక్స్ట్ డే ఒక స్కూల్లో ఉయ్యాలని వెల్డింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు లక్ష్మీకాంత్ వాళ్ళ బాస్ తన అసిస్టెంట్తో ఒక మాట చెప్తాడు. ఏ వస్తువు అయినా కస్టమర్కి ఇచ్చే ముందు ఫస్ట్ మనం ట్రయల్ వేసి ఇవ్వాలని చెప్తాడు. ఆ మాటలు విన్న లక్ష్మీకాంత్ ఆలోచనలో పడతాడు. తన ప్యాడ్ని కూడా స్వతహాగా తనే ఒక ట్రయల్ వేద్దాం అనుకుంటాడు. అందుకోసం బబ్లు మటన్ షాప్ నుండి కొంత రక్తాన్ని, చెప్పులు కుట్టేవాడి నుండి ఒక బెలూన్ బ్యాగ్ని, బట్టల షాప్ నుండి ఫ్యాంట్ని కొనుక్కెళ్తాడు. సేమ్ ప్లేస్కి వెళ్ళి వాటన్నిటితో ప్యాడ్ని టెస్ట్ చేస్తాడు. ఫ్యాంట్ని స్వయంగా తొడుక్కొని అటు ఇటు కదిలి చూస్తాడు. ఎక్కడా ఏ లీకేజ్ ఉండకపోవడంతో సంతోషపడతాడు. సైకిల్ తొక్కుతూ కొద్ది దూరం వెళ్ళాక ప్యాడ్ లీక్ అయి ఫ్యాంట్ అంతా బ్లడ్ అయిపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గుడి ముందులున్న నదిలోకి దూకేస్తాడు. దాంతో ఊర్లో పెద్ద పంచాయతీ అవుతుంది. రక్తాన్ని నదిలో కలిపి నదిని అపవిత్రం చేశావని పెద్దలందరూ లక్ష్మీకాంత్ని తిడుతుంటారు. లక్ష్మీకాంత్కి పిచ్చి పట్టిందని, ఈ మధ్య లేడీస్తో కూడా వింతగా ప్రవర్తిస్తున్నాడని అక్కడున్న ఆడవాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు. ఈలోపు గాయత్రి వాళ్ళ నాన్న వచ్చి గాయత్రిని పుట్టింటికి తీసుకెళ్లిపోతాడు. అతని కన్న తల్లి కూడా అతనికి సపోర్ట్ చేయకపోవడంతో లక్ష్మీకాంత్ ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. వాళ్ళ అమ్మకి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంచాయతీకి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవరు ఎన్నన్నా సరే ప్యాడ్ని తయారు చేసి తీరుతానని బస్ ఎక్కి ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. పుట్టింటికి వెళ్ళిన గాయత్రి బెంగతో సరిగ్గా అన్నం తిందు. ఒకసారి వాళ్ళమ్మ బాత్రూంలో కాలు జారి పడిపోతే వాళ్ళ నాన్న నోదార్చాల్సింది పోయి పైప్ని వెరకొట్టావా అంటూ తిడుతుంటాడు. అప్పుడు గాయత్రికి లక్ష్మీకాంత్ తీసుకునే కేరింగ్ గుర్తొస్తుంది. ఇంకా సిటీకి వెళ్ళిన లక్ష్మీకాంత్ కాటన్ రీసెర్చ్ సెంటర్కి వెళ్తాడు. ప్యాడ్లో ఉన్న దూదికి తను వాడే దూదికి ఉన్న తేడా ఏంటో ఒక టెక్నీషియన్ ద్వారా కనుక్కుంటాడు. ప్యాడ్స్లో సెల్యులోజ్ ఫైబర్ని వాడతారని తెలుసుకొని దాని గురించి ఇంకా డీప్గా తెలుసుకోవడానికి ఒక ప్రొఫెసర్ ఇంట్లో పనోడుగా చేరతాడు. ఇంటి పనులు చేస్తూ కుక్కను ఆడిస్తూ వాళ్ళ పిల్లోడిని చూసుకుంటాడు. ప్రొఫెసర్ మాత్రం సెల్యులోజ్ ఫైబర్ గురించి ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ప్రొఫెసర్ వాళ్ళ అబ్బాయి కంప్యూటర్ ముందు కూర్చొని లక్ష్మీకాంత్కి గూగుల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ సెల్యులోజ్ ఫైబర్ని అమెరికా కంపెనీ సప్లై చేస్తుందని తెలుసుకొని ఫోన్లో ఆర్డర్ చేసి ఒక శాంపుల్ తెప్పించుకుంటాడు. చూడడానికి అవి థర్మాకోల్ షీట్లలా కనిపిస్తాయి. కానీ కుక్క తన గోళ్లతో రక్కిన తర్వాత అందులోంచి ఫోమ్ బయటకు వస్తుంది. అప్పుడే వచ్చిన ప్రొఫెసర్ ఇదంతా చూసేసరికి లక్ష్మీకాంత్ తన శానిటరీ ప్యాడ్ని తయారు చేయాలనుకుంటున్నట్టు చెప్తాడు. ప్రొఫెసర్ సాయం చేయకపోగా లక్ష్మీకాంత్ని వెక్కిరిస్తాడు. యూట్యూబ్లో శానిటరీ ప్యాడ్లు తయారు చేసే మిషన్ చూపించి ఒక్కో మిషన్ ₹1,00,00,000 ఉంటుంది, వెళ్ళి కొనుక్కో, లేదంటే స్థాయికి తగ్గ ఆలోచనలు చేయని చెప్పి వెళ్ళిపోతాడు. లక్ష్మీకాంత్ బాధపడతాడు. యూట్యూబ్లో వచ్చే వీడియోస్ని చూస్తూ దాని ఆల్టర్నేట్ మిషన్ కోసం ఆలోచిస్తాడు. అందులో చెప్పే ఒక్కో ప్రాసెస్ని వంటింట్లో చేసే పనులతో ఊహించుకుంటూ ఒక ఐడియా వేస్తాడు. ఐడియా రాగానే ప్రొఫెసర్కి బాయ్ చెప్పి పని మానేస్తాడు. తన దగ్గర డబ్బులు తక్కువగా ఉండడం వల్ల ఒక పాడుబడ్డ షెడ్ని రెంట్కి తీసుకుంటాడు. యూట్యూబ్లో చెప్పిన మిషన్ 4 విభాగాలుగా పనిచేస్తుంది. సో ఒక్కో విభాగానికి ఒక్కో ఆల్టర్నేట్ని వెతుకుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోమ్ క్రషింగ్కి మిక్సీని వాడతాడు, అది వర్కౌట్ అవుతుంది. టిఫిన్ బండి దగ్గర పూరీని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏకంగా కంప్రెసర్ తయారు చేస్తాడు.
ఉంటాడు. ఇలా వీటన్నిటికీ అవసరమయ్యే డబ్బుని ఒక మార్వాడి సేట్ అప్పుగా ఇస్తుంటాడు. సంవత్సరం లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగివ్వాలని చెప్పి రోజు లక్ష్మీకాంత్తో ఫ్రీగా మసాజ్ చేయించుకుంటాడు. అన్ని కష్టాలు పడి ఫైనల్గా లక్ష్మీకాంత్ శానిటరీ ప్యాడ్ని తయారు చేస్తాడు. అది అచ్చం కంపెనీ ప్యాడ్ లాగే ఉంటుంది. కానీ దాన్ని ఎవరి మీద ట్రై చేయాలో అర్థం కాదు. కట్ చేస్తే లక్ష్మీకాంత్ ఉంటున్న ఊర్లోకి పరి అనే తబలా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. షో మధ్యలోనే ఆమెకు పీరియడ్స్ రావడంతో వెంటనే శానిటరీ ప్యాడ్స్ కోసం ఫ్రెండ్స్ని తీసుకుని ఊర్లోకి వస్తుంది. మెడికల్ షాప్స్ అన్నీ క్లోజ్ ఉండడంతో అటుగా వెళ్తున్న లక్ష్మీకాంత్ని గమనిస్తారు. మీ ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉన్నారా, చిన్న హెల్ప్ కావాలి అనగానే లక్ష్మీకాంత్కి విషయం అర్థమై తన జోబులో ఉన్న ప్యాడ్స్ని తీసిస్తాడు. ట్రయల్ కోసం లేడీస్ని వెతుకుతుంటే వాళ్లే దొరికారని సంబరపడతాడు. నెక్స్ట్ డే వాళ్ళు ఉన్న రిసార్ట్కి వెళ్ళి ప్యాడ్ గురించి పరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. ప్యాడ్ ఎలా ఉందని అడిగితే పరికి ఏం అర్థం కాక బానే ఉందని చెప్తుంది. అది విన్న లక్ష్మీకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పుట్టింట్లో ఉన్న గాయత్రిని వాళ్ళ నాన్న లక్ష్మీకాంత్కి విడాకులు ఇచ్చేయమని ఫోర్స్ చేస్తుంటాడు. అప్పుడే లక్ష్మీకాంత్ గాయత్రికి ఫోన్ చేస్తాడు. బాగున్నావా నడకుండా ప్యాడ్ సక్సెస్ అయిందని చెప్పడంతో గాయత్రి బాధపడుతుంది. వెంటనే వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని లక్ష్మీకాంత్కి విడాకుల నోటీస్ పంపిస్తున్నట్టు చెప్తాడు. అది విన్న లక్ష్మీకాంత్ ఏడుస్తూ ఇంటికి వస్తుంటాడు. ఆల్రెడీ ఇంటి దగ్గర వెయిట్ చేసిన పరి లక్ష్మీకాంత్తో అసలు నువ్వు ప్యాడ్ ఎందుకు తయారు చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. లక్ష్మీకాంత్ తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పుకుంటాడు. అంతా విన్న పరి లోపలికొచ్చి మిషన్ని చూస్తుంది. ఇంప్రెస్ అయి అతనికి కొన్ని ఫీడ్బ్యాక్లు ఇస్తుంది. ఇంటికి వెళ్ళిన పరి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ మధ్యలో లక్ష్మీకాంత్ టాపిక్ తీస్తుంది. ఐఐటీలో పనిచేసే ఆయన లక్ష్మీకాంత్ గురించి విని ఇంప్రెస్ అయి అతనికి ఫోన్ చేయమంటాడు. ఇంకా పరి లక్ష్మీకాంత్కి ఫోన్ చేసి తన మిషన్ని తీసుకొని ఢిల్లీలో జరిగే ఇన్నోవేషన్ కాంపిటీషన్కి రమ్మని చెప్తుంది. అందులో గెలిస్తే మిషన్కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా 2 లక్షలు ప్రైజ్ మనీ కూడా ఇస్తారని చెప్తుంది. లక్ష్మీకాంత్ని అప్పటికే అప్పులోలు చుట్టుముట్టుంటారు. దాంతో అతనికి వెళ్లాలని లేకపోయినా వాళ్ళ అప్పులు తీర్చడానికైనా ఆ ప్రైజ్ మనీ కోసం ఒప్పుకుంటాడు. లక్ష్మీకాంత్ తన మిషన్ని తీసుకుని ఢిల్లీ వెళ్తాడు. టాయిలెట్ అర్జెంటుగా వస్తున్నా సరే అక్కడే ఉండి డెమో ఇస్తూ వచ్చిరాని ఇంగ్లీష్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పెద్ద కంపెనీల ప్యాడ్లు కాస్ట్లీగా ఉండడం వల్ల ఇండియాలో చాలామంది ప్యాడ్లు వాడటం లేదని, దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారని, అదే ఈ మిషన్ ద్వారా ప్యాడ్లు తయారు చేస్తే ఒక్కో ప్యాడ్కి ₹2 ఖర్చు అవుతుందని చెప్తాడు. డెమో అయిపోగానే అర్జెంటుగా టాయిలెట్కి పరిగెడతాడు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆ ప్యాడ్ని టెస్ట్ చేసి చూస్తారు. కట్ చేస్తే ఆ ఈవెంట్కి అమితాబ్ బచ్చన్ గెస్ట్గా వస్తాడు. స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆ ప్రైజ్ మనీ విన్నర్ని అనౌన్స్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ అది లక్ష్మీకాంత్కి రాదు. లక్ష్మీకాంత్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పరి వెనకాలే వెళ్ళి ఓదార్చుతుంటుంది. అంతలోనే పరి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మీకాంత్కి స్పెషల్ అవార్డు వచ్చిందని చెప్తాడు. లక్ష్మీకాంత్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకుంటాడు. ఆ సంవత్సరంలోనే అదొక గొప్ప ఇన్వెన్షన్గా గుర్తింపబడుతుంది. ఆ న్యూస్ అన్ని పేపర్లలోనూ వస్తుంది. అది చూసి మటన్ షాప్ బబ్లు, గాయత్రిలు సంతోషపడతారు. లక్ష్మీకాంత్ షెడ్డుకు తిరిగెళ్ళగానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అతన్ని సన్మానిస్తారు. ఇందుకే ఏం తయారు చేసినందుకు అవార్డు ఇచ్చారని అడిగితే లక్ష్మీకాంత్ ప్యాడ్ని తయారు చేసి చూపిస్తాడు. అది చూసి ఊర్లో వాళ్ళు లక్ష్మీకాంత్ని తిడతారు. ఆచారాన్ని మంట కలిపే దీనికే అవార్డు ఇచ్చారు అని ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతారు. లక్ష్మీకాంత్ పరికి కాల్ చేసి జరిగిందంతా చెప్పి బాధపడతాడు. నెక్స్ట్ డే పరి లక్ష్మీకాంత్ దగ్గరికి వచ్చి ఆ ప్యాడ్లన్నింటినీ ఇంటింటికి వెళ్ళి అమ్ముకొస్తుంది. లేడీస్ మాత్రమే లేడీస్ని హ్యాండిల్ చేయగలరని చెప్తుంది. ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరిలో ప్యాడ్స్ గురించి అవేర్నెస్ పెంచుతుంది. అంతేకాదు దీని వాళ్ళకు ఒక జీవనాధారంలా చూపించి లక్ష్మీకాంత్ కంపెనీలో ఆడవాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తుంది. ఆ ప్యాడ్స్కి గిరాకీ బాగా పెరిగిపోతుంది. లక్ష్మీకాంత్కి బ్యాంకులో లోన్ వచ్చేలా చేసి ఆ కంపెనీ స్థాయిని పెంచుతుంది. అలా పరి లక్ష్మీకాంత్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తూ సొసైటీలో కూడా మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఒకరోజు టీవీ ఛానల్ వాళ్ళు లక్ష్మీకాంత్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు పరి అతనికి టక్ చేస్తుంది. అప్పుడు లక్ష్మీకాంత్కి తన వైఫ్ గాయత్రి గుర్తొస్తుంది. అతనిచ్చిన ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అందరూ చూస్తారు. లక్ష్మీకాంత్ కుటుంబంతో పాటు అతను అవమానపడేలా చేసిన వాళ్ళందరూ ఆ ఇంటర్వ్యూ చూస్తారు. తన వైఫ్ గాయత్రి కూడా అది చూస్తుంది. లక్ష్మీకాంత్కి స్వతహాగా టక్ చేసుకోవడం రాదు. మరి ఎలా చేసుకున్నాడా అని గాయత్రి అనుమానపడుతుంది. లక్ష్మీకాంత్ బిజినెస్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. ఒకరోజు లక్ష్మీకాంత్కి యూనిసెఫ్ నుంచి కాల్ వస్తుంది. న్యూయార్క్ వచ్చి స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరతారు. పరి చాలా ఎగ్జైట్ అయ్యి అతని దగ్గరుండి న్యూయార్క్కి తీసుకెళ్తుంది. లక్ష్మీకాంత్ నర్వస్ ఫీల్ అవుతుంటే పరి అతన్ని కిస్ చేసి స్టేజ్ మీదకు పంపుతుంది. లక్ష్మీకాంత్ కోసం ఒక ట్రాన్స్లేట్ అని పెడితే అతను వద్దని చెప్పి తనకు వచ్చిరాని ఇంగ్లీష్లోనే స్పీచ్ ఇస్తాడు. చిన్నప్పటి నుండి తను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి చెప్పి ఈ ప్యాడ్ మిషన్ని తయారు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్పీచ్ ఫన్నీగా అనిపించినా అతని జెన్యూనిటీ జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, నిజంగా మూవీ మొత్తం చూడకపోయినా ఈ ఒక్క స్పీచ్ చూస్తే చాలు మీరు ఈ మూవీకి ఫ్యాన్, ఏసీ అన్నీ అయిపోతారు. నిజంగా అంత బాగుంటుంది ఈ స్పీచ్. ఆ స్పీచ్ విని అందరూ చప్పట్లతో స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. అతని స్పీచ్కి పరి కూడా ఇంప్రెస్ అయ్యి హోటల్ రూమ్కి తిరిగి వెళ్తున్నప్పుడు అతన్ని మళ్ళీ కిస్ చేయబోతుంది. కరెక్ట్గా అప్పుడే తన వైఫ్ గాయత్రి ఫోన్ చేయడంతో ఇంక అతనికి దూరంగా జరుగుతుంది. నా వల్ల లక్ష్మీకాంత్ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదని అనుకుంటుంది. కట్ చేస్తే ఇద్దరూ ఇండియాకు తిరిగి వెళ్తుంటారు. పరి అంతా మర్చిపోయి నార్మల్గా ఉంటూ అయినా నీకు నాకు సెట్ అవ్వదులే అని లక్ష్మీకాంత్ని తన మాటలతో చిల్ చేస్తుంది. ఇండియాకి రాగానే పరి వాళ్ళ నాన్నొచ్చి లక్ష్మీకాంత్కి పద్మ
పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్తాడు. అప్పుడే ఊరు వాళ్ళు కాల్ చేసి లక్ష్మీకాంత్ని విష్ చేస్తారు. ఊరంతా నీ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తారు. ఇంకా లక్ష్మీకాంత్ పరీకి థ్యాంక్స్ చెప్పి ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వే కనుక లేకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు, నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళడం ఆమెకు బాధగా ఉన్నా బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా అలాగే ఉండిపోతుంది. కట్ చేస్తే ఊరంతా లక్ష్మీకాంత్కి బ్యాండ్ బాజాలతో వెల్కమ్ చెప్తుంది. పూలమాలలేసి అతను ఊరేగిస్తారు. గాయత్రి వాళ్ళ నాన్న లక్ష్మీకాంత్కి క్షమాపణలు చెప్తాడు. ఫైనల్గా గాయత్రి లక్ష్మీకాంత్లు ఒక్కటవుతారు. ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఇంక నుంచి మన ఛానల్ వీడియోస్ని షేర్ షాట్లో కూడా చూడొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో నుంచి మన షేర్ షాట్ అకౌంట్ను కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.